వేడినీళ్లతో స్నానం చేసి కడుపు నిండుగా భోంచేసి విశ్రాంతిగా పడుకునేసరికి 10 అయింది. ఈ ఉద్యోగంలో విశ్రాంతి తక్కువ. అయితేనే తినడానికి బ్రతకడానికి అవకాశం ఉంది. ఇంకెన్నేళ్ళు? 5, 6 ఏళ్ళు. అప్పటికంతా రాజీవ్కి ఉద్యోగం వస్తుంది. నేను పని మానేసినా మానేయొచ్చు. అప్పుడు ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకున్నా శేష జీవితం హాయిగా గడిచిపోతుంది అనుకున్నాడు కేశవమూర్తి. వేకువన 4ంటికి వెళ్లిన భర్త దాదాపు రాత్రి 9 గంటలకు వచ్చాడు. అవును, ఈ డ్యూటీలో అంతే. ఒక్కోసారి మరుసటి రోజుకి కానీ రారు. ఏం చేయగలదు తను? నోచుకున్న వారికి నోచుకున్నంత అనుకొని అతని సరసన చేరింది. రేపు కూడా మీ డ్యూటీ కడప బస్సుకేనా? అంది వనజ. లేదు, రేపు డ్యూటీ లేదు. రేపు ఆదివారం కదా. ఇక నుంచి నాకు ప్రతి ఆదివారం డ్యూటీ ఉండదు అన్నాడతను. ఇదేం చిత్రంగా ఉందే. అవును. అది సరే, కడపలో ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించారా? ఉహుం. ఇంకేమీ అడగలేదు వనజ. వనజ, ఎక్కువగా నాకు ఎక్స్‌ప్రెస్ డ్యూటీయే వేస్తుంటారు. కడపో, నెల్లూరో, విజయవాడో, మద్రాసో, హైదరాబాదో వెళుతుండాలి. ఎప్పుడైనా కడపలో మౌలి వాళ్ళు చూడకపోరు. అతని మాట వినలేదని మనపై కోపం ఉంటుందతనికి. ఈ మధ్య ఉత్తరం కూడా రాయలేదు చూడు. నెల క్రితం రాసిన క్లుప్తంగా 3 ముక్కల్లో ముగించాడు. అతను మంచి హోదాలో ఉండి తన బావ ఇలా బస్సు డ్రైవర్‌గా ఉన్నాడంటే సహజంగా ఉన్నత వర్గాల్లో అతనికి అవమానకరమే. ఏం చెయ్యాలో నాకు బోధపడ్డం లేదు. ఏం అవమానమండి? మనమేం అడుక్కు తింటున్నామా? దొంగతనం చేస్తున్నామా? దేశ విద్రోహకర పనులు చేస్తున్నామా? మన తిండి మనం సంపాదించుకుంటున్నామండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్. కూలికి వెళ్లి బ్రతికితే మాత్రం తప్పేంటి? తీవ్రంగా అంది వనజ. ఆ మాటలు విని నిట్టూర్చాడు కేశవమూర్తి. వాళ్ళ కాంప్లెక్స్ నీకర్థం కాదులే అన్నాడు. ధనం పేరుకుపోయి మదం పెరిగితే అన్ని కాంప్లెక్స్‌లు వచ్చేస్తాయి. ఏమైనా అవనియండి. నేను జాడించి వేస్తాను అంది ఇంకా తీవ్రంగా. పోనీలే, అతనికి కళ్ళబడకుండా ఉంటే చాలు. దాస్తారా? దాక్కుంటారా? అవసరముందేంటి? మరి ఈ రోజు కాకపోయినా ఇంకొన్ని నెలలకైనా ఈ విషయం తెలియకపోదు. మనకేం భయం? రేపు జాబు రాస్తాను. నువ్వేం చేస్తావో ఒక్కోసారి నాకే అర్థం కాదు. అయినా నీ పుట్టిల్లు నీ ఇష్టం అన్నాడు కేశవమూర్తి ఒత్తిగిల్లుతూ. ఆ మాటలకేమీ సమాధానం ఇవ్వకుండా ఆలోచనలో పడిపోయింది వనజ. కొద్దిసేపట్లో నిద్రపోయాడు కేశవమూర్తి. ఏ చిక్కులు చికాకులు లేకుండా కాలం సాగిపోతూ ఉంది. రాజు ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు. కొన్ని సబ్జెక్ట్స్‌లో అతనే కాలేజీ ఫస్టొచ్చాడు. తెలుగులో యూనివర్సిటీ ఫస్టొచ్చాడు. ఆ మధ్యకాలంలో అతనికి మెరిట్ స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. దాన్ని నిలుపుకొని గౌరవం నిలుపుకోవాలని పట్టుదలగా చదివి సాధించాడు రాజీవ్. డిగ్రీలో చేరాడు రాజీవ్. అతని భోజనానికి తప్ప, బట్టలకి తప్ప మరే ఖర్చు కేశవమూర్తి భరించే అవకాశం లేకుండా పోయింది. ఫీజుకి, పుస్తకాలకి స్కాలర్‌షిప్ డబ్బొచ్చేది. ప్రియమైన అత్తగారికి నీ మేనకోడలు ఆర్. ఈశ్వరి నమస్కారాలు. 3 ఏళ్లుగా నిన్ను చూడకపోవడంతో నా మనసంతా ఏదోలా ఉంది. మా అమ్మ కూడా మిమ్మల్ని చూడాలంటోంది. నాన్నగారికి తీరని పనుల వల్ల రావాలని ఎంత ప్రయత్నించినా రాలేకపోతున్నారు. ఆ మధ్య నాన్నగారు మావయ్యని బస్టాండ్‌లో చూశారట. చూడత్తయ్య, ఈ కాలంలో మావయ్య ఎన్నోసార్లు డ్యూటీ మీద వచ్చుంటారు కదూ! ఒక్కసారైనా ఇంటికొచ్చారా? ఏ ఉద్యోగమైతేనేం ఆయన మావయ్య కాకపోతారా మీరు అత్తయ్య కాదా? అవుననుకోండి. మీరు తన మాట వినలేదని మావయ్య డ్రైవర్‌గా పనిచేస్తున్నారనే కోపంతో నాన్న అప్పుడు ఏదో రాశారు. అదింకా మీ మనసులో ఉంటుందా? ఎప్పుడో మరిచిపోరు? మీరు మరిచిపోవడం అంత సులభం కాదు. నిజమే. అయినా ఇవి బంధువుల్లో చాలా మామూలు. నేను ఈ వేసవి సెలవుల్లో అక్కడికి రావాలనుకుంటున్నాను. మా పబ్లిక్ ఎగ్జామ్స్ జరగ్గానే రాగలను. మరిచిపోకుండా జాబు రాయండి. ముద్దులతో మీ మేనకోడలు ఈశ్వరి. కోడలు రాసిన ఉత్తరం చదివి నిట్టూర్చింది వనజ. అన్నవాళ్ళు మరిచిపోయినా పడ్డవాళ్ళు మరిచిపోగలరా? ఆ రోజు ఎంతెంత మాటలు ప్రయోగిస్తూ మౌళి రాసింది తను మరిచిపోగలదా? మనుషులు గాలివాటంగా ఊగే తెరచాపులు కాదు. అది మరిచిపోతారు వీళ్ళు అనుకుంది. దానికి జవాబు కూడా రాయలేదు, రాయించలేదు. భర్తకి ఉత్తరం చూపించి చింపేసింది వనజ. విజయవాడ డ్యూటీకి వెళ్ళొచ్చిన మరురోజు హాఫ్ మీద ఇంట్లోనే ఉండిపోయాడు కేశవమూర్తి. దూర ప్రయాణాలు చేసొచ్చిన రోజుల్లో అతనికి ఛాతీలో నొప్పి కనిపిస్తోంది ఈ మధ్య. అందుకే సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేస్తూనే ఉన్నాడు. ఇంకెంత 4, 5 నెలల్లో జిల్లాలోని రూట్లన్నీ నేషనలైజ్ చేస్తారట. ఆత్మకూరు, నంద్యాలలాగా దగ్గర చోట్లకి డ్యూటీ వేయించుకుంటే సరే. అప్పుడే ముసల్తనం వచ్చేస్తుందా అనుకున్నాడు. సాయంకాలం కొంచెం గుండెల్లో నొప్పి ప్రారంభమైంది. ఆ రాత్రి ఏమీ తినలేదు కేశవమూర్తి. పాలు తాగి పడుకున్నాడు. ఆదుర్దా పడుతున్న భార్యకు భయం లేదని చెప్పాడు. దాదాపు 12 వరకు భర్త ఛాతీపై అమృతాంజనం రాస్తూనే ఉంది. మున్సిపల్ డాక్టర్ రాసిచ్చిన మాత్రలు కూడా వేసుకున్నాడు. కొద్దిగా మాగన్నుగా నిద్రపట్టింది.
భర్త నిద్రపోవడం చూసి తను పడుకుంది వనజ. ఆమె మనసంతా ఆందోళనగా ఉంది. ఆలోచనలతో ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. ఉధృతంగా వస్తున్న నొప్పికి మెలకువైంది కేశవమూర్తికి. చాలా దాహంగా ఉన్నట్టు అనిపించింది. పక్కనే స్టూలు పైనున్న చెంబులోంచి నీళ్లు గ్లాసులోకి ఉంచుకుని తాగాడు. మళ్ళీ 2 మాత్రలు వేసుకున్నాడు. దాదాపు అరగంట తర్వాత ఆ ఉధృతం తగ్గినా నొప్పి పూర్తిగా తగ్గలేదు. ఏమవుతుందా అన్న ఆలోచనతో అతనికింక నిద్ర పట్టలేదు. వేకువనే మామూలుగా డ్యూటీకి తయారవుతున్న అతన్ని ఆశ్చర్యంగా చూసింది వనజ. డ్యూటీకి వెళుతున్నారా? ఏం అలా అడుగుతున్నావు? ఎప్పుడూ లేంది ఇవాళిదేంటి? అన్నాడు పేలవంగా నవ్వుతూ. రాత్రంతా అంత బాధపడ్డారు, మళ్ళీ డ్యూటీ చేస్తారా? వీల్లేదు, ఈరోజు సెలవు తీసుకోండి నవ్వాడు కేశవమూర్తి. బావుంది, నిన్నంతా ఆఫ్, మళ్ళీ రోజు సెలవా? ఇంకేం లేదు. అంతలో కొంప మునగదులేండి. నా మాట విని ఆ అబ్బాయి రాగానే సెలవు చీటీ రాసి పంపించండి. లేదు వనజ, ఈరోజు కడప ఎక్స్‌ప్రెస్‌కి వెళ్ళాలి. సెకండ్ ఎక్స్‌ప్రెస్ డ్యూటీ నాది. 6:00కల్లా ఆఫీస్‌లో ఉండాలి. నాకేం పర్వాలేదు. నొప్పిగా ఉంటే వెళతానా? ఇప్పుడు లేకపోయినా 250 మైళ్ళు ప్రయాణం చేసేసరికి అలిసిపోతారు మళ్ళీ. లేదులే, అంతగా అలసటనిపిస్తే మధ్యలో డ్యూటీ దిగిపోతాను. లేదా కడపలో ఈ రోజు ఆగి మౌళి వాళ్ళని చూసి రేపొచ్చేస్తాను నవ్వింది వనజ. నమ్మమంటారా మీ మాటల్ని? నమ్ముతావో లేదో, నమ్మి 20 ఏళ్ళు కాపురం చేసావు. ఇక నుంచి నమ్మొద్దులే. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ రోజు డ్యూటీకి వెళ్ళొద్దు అంది మొండిగా వనజ. దగ్గరగా వెళ్ళి లాలనగా, ప్లీజ్, తయారై వెళుతుంటే అలా అనద్దు. నాకేం కాదు. 1995 వరకు నిక్షేపంగా బ్రతుకుతాను అన్నాడు నవ్వుతూ. ఇక జవాబు చెప్పి అతన్ని అడ్డగించడం మంచిది కాదనుకుంది వనజ. సరే, వెళ్ళిరండి. సందు మలుపు తిరిగే వరకు వాకిటి ముందు రోడ్డుపై నుంచుని భార్యని తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళి మలుపు తిరగబోతూ టాటాని చెయ్యూపి వెళ్ళాడు కేశవమూర్తి. ఎంత తోసివేద్దామన్నా గుండెలు బరువెక్కాయి. భగవంతుడా, ఆయన్ని కాపాడు అని ప్రార్థించింది వనజ. ఏం గురువుగారు, డ్యూటీ ఈరోజు మీద అన్నాడు నవ్వుతూ రామచంద్రుడు. అతను కేశవమూర్తి డ్యూటీలో జాయిన్ అయిన రోజున వచ్చిన కండక్టర్. అవును బాబు అని వెళ్ళి కంట్రోల్ రూంలో సైన్ చేసి వచ్చి కూర్చున్నాడు కేశవమూర్తి. ఇంటి నుంచి రిక్షాలో వచ్చినా బాగుండేది అనుకున్నాడు, కొద్దిగా నీరసంగా ఆయాసంగా అనిపించడంతో. కానీ సెలవు తీసుకోవాలని కానీ ఆఫ్ అడగాలని కానీ అనిపించలేదు అతనికి. ఇదేం చేస్తుందిలే అనిపించసాగింది నిమిషాలు గడిచే కొద్దీ. బస్సు మామూలుగా వేళ కదిలింది. ఏం గురువుగారు, కులసాగా ఉన్నట్టు లేరే అన్నాడు పనంతా ముగించుకుని కూర్చుంటూ రామచంద్రుడు. అవునయ్యా, నిన్నంతా ఛాతిలో నొప్పిగా ఉంది, అందుకే కొంచెం నీరసంగా ఉంది అన్నాడు బదులుగా కేశవమూర్తి. పోనీ సెలవు తీసుకోలేకపోయారా? ఏం సెలవులొద్దు, మన జీతాలే ఇంత, కష్టపడాలి తినాలి. పోనీ అంతకు ముంచుకొస్తే ఏం పోయింది? మనమేం రాజ్యాంగవేత్తలమా, రాజ్యాధినేతలమా? చక్రం తిప్పేవాడు లేకపోతే రాజ్యాంగం స్తంభిస్తుంది అనడానికి. మీరు చక్రం తిప్పేవాళ్లేగా నవ్వుతూ అన్నాడు రామచంద్రుడు. ఆ, చక్రం పట్టేవాణ్ణే. అయితే ఈ చక్రం దేశానికి సంబంధించింది కాదు, మా ప్రాణాలకు సంబంధించింది అన్నాడు ప్రయాణికుడు నవ్వుతూ. జవాబు చెప్పలేదు. కొద్ది కొద్దిగా ఛాతీలో నొప్పి ప్రారంభమైనట్టుగా ఉంది. అలసటగా వీల్ తిప్పుతూ జాగ్రత్తగా కొండ మలుపుల్ని తిప్పుతున్నాడు కేశవమూర్తి. నా ఉద్దేశంలో 40 ఏళ్లు దాటాక డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చెయ్యాలంటాను అన్నాడు రామచంద్రుడు. ఎందుకో భారంగా వస్తోంది మాట. ఆరోగ్య దృష్ట్యా పూర్తి జీతంపై వాళ్ళని రిటైర్ చెయ్యాలి నవ్వాడు కేశవమూర్తి బలవంతంగా. బావుంది ఆలోచన. పని చేస్తామంటేనే జీతం ఇవ్వలేకపోతోంది కార్పొరేషన్. ఇక ఇలా పోషించాలంటే త్వరలో దివాలా తీస్తుంది. ఏమీ లేదండి గురువుగారు, ఊరికే నష్టం నష్టం అంటారు కానీ కార్పొరేషన్కి నష్టం తెచ్చేవాళ్ళం మనమే. టికెట్ చెంచకుండా కండక్టర్ డబ్బులు తినేస్తే కేర్లెస్గా నడిపి డ్రైవర్లు నాశనం చేస్తున్నారు. సరైన చెకింగ్ స్క్వాడ్ ఉంటే బస్సుకిద్దరు కండక్టర్లని పోషించొచ్చు. పాణ్యం వచ్చేసింది. చెమటలు పట్టేస్తున్నాయి కేశవమూర్తికి. కానీ ఇక్కడ దిగిపోతే ఏముంది? తిరుగు వెళ్లే బస్సులో మళ్ళీ కర్నూలు వెళ్ళాలి. పైగా ప్యాసింజర్లకు ఇబ్బంది. అలా కాక నంద్యాల చేరిస్తే తను హాస్పిటల్కి వెళ్ళొచ్చు. బస్సు డిపోలో అప్పగిస్తే ఎవరినో పంపిస్తారు అనుకున్నాడు కేశవమూర్తి. కానీ విధి విపరీతంగా ఉంది. అతను అక్కడే దిగిపోయి ఉంటే ఏమయ్యేదో చెప్పలేం. కానీ పాణ్యం దాటిన దగ్గర నుంచి అతని ఆరోగ్యం క్షణానికి క్షీణించసాగింది. ఛాతిలో నొప్పి ఉధృతం కాసాగింది. ఉండుండి పొడుస్తున్నట్టుగా నొప్పి ఎక్కువ కాసాగింది. ఏమీ చెప్పలేకపోతున్నాడు కేశవమూర్తి. ఎంత త్వరగా నంద్యాల చేరుకోగలనా అనేదే అతని మనసుని ఆక్రమించుకుంది. ఎలాగైతేనే ప్రయాణికులకు గాని బస్సుకి గాని ఎలాంటి ప్రమాదం లేకుండా నంద్యాల స్టాండు చేర్చిన మరుక్షణం గుండె పట్టుకుని వీలుపై వాలిపోయాడు కేశవమూర్తి.
బస్సు ఆపడంలో ఏదో అసహజత్వం కనిపించి డ్రైవర్ వైపు చూసిన రామచంద్రుడికి అంతా అయోమయంగా కనిపించింది. దగ్గరగా వెళ్ళి గురువుగారు గురువుగారు అంటూ తట్టి పిలిచాడు. వాలిపోతున్న తలని బలవంతంగా నిలుపుతూ, వాలిపోతున్న కళ్ళని బలవంతంగా తెరుస్తూ, రామచంద్ర, చాలా పొరపాటు చేశాను అన్నాడు. ఏంటి? ఆదుర్దాగా అడిగాడు. నా పని అయిపోవచ్చింది. చాలా ఆయాసంగా మాటొస్తోంది. ఇది చూసిన ప్రయాణికులు కొందరు దగ్గరగా వచ్చారు. క్షణాలపై అతని సీట్లోంచి దించి తీసుకెళ్లి డిపోలో సిమెంట్ బెంచి మీద పడుకోబెట్టారు. తెరిపిడి పడని కళ్ళతో అబ్బా, బాధ, నొప్పి, రామచంద్ర, హాస్పిటల్ అన్నాడు అతి కష్టం మీద. వెంటనే అక్కడున్న కంట్రోలర్ రిక్షాని కేకేసి పిలిచాడు. కానీ వాళ్ళెవరికీ శ్రమ ఇవ్వకుండానే అతని జీవన వాయువులు అనంతాకాశంలో కలిసిపోయాయి. రామచంద్ర, ఇంటికి తెలియజేయ్. అతి కష్టం మీద ఆ మాట అనగలిగాడు. క్షణంలో బస్టాండ్ అంతా ఆ వార్త పాకిపోయింది. అయ్యో అయ్యో అనేవాళ్లే అంతా. ప్రతి వారికి అతని చావు ఆశ్చర్యంగానే ఉంది. ఆడవాళ్ళకి మరీని. చూడమ్మా, కర్నూలు నుంచి బస్సు తీసుకుని వచ్చాడంట, ఇక్కడికి వస్తూనే చచ్చిపోయినాడంట అనుకోవడం మొదలు పెట్టారు. కొన్ని క్షణాలు ఏం పోలుపోకపోయినా కంట్రోల్ గారి వద్దకు వెళ్లి ఇంకో డ్రైవర్ని కండక్టర్ని ఇచ్చి బండి వెళ్లిపోయేలా చేశాడు రామచంద్రుడు. మరో అరగంటకల్లా టాక్సీ తీసుకుని కేశవమూర్తి శవం తీసుకుని కర్నూలు వెళ్లిపోయాడతను చిత్రమైన విధి చేష్టని తలుచుకుంటూ. కూర్చోమ్మా, కలిసి భోంచేద్దాం అన్నాడు రాజీవ్. ఉదయం నుంచి మనసులో లేదు వనజకి. లేదు రాజీవ్, నువ్వు భోంచే, నేను తర్వాత తినేస్తా అంది. అమ్మా, ఇప్పుడు 11 దాటింది, మళ్ళా ఇంకా ఆగడం ఎందుకు? కూర్చో, కలిసే భోంచేద్దాం. నువ్వు కాని అని నెయ్యి వడ్డించబోయింది వనజ. అయితే నేను తర్వాతే భోంచేస్తా లేవబోయాడు రాజు. ఇంకా చిన్నపిల్లవాడువా నువ్వు, చెబితే అర్థం చేసుకో. చిన్నపిల్లవాణ్ణి కాదు, అర్థం చేసుకుంటున్నాను, అందుకే కూర్చుని భోంచేయమ్మా. ఇక విధిలేక కూర్చుంది. అన్నం కలుపుతోంది వనజ. ఏదో కారుస్తోంది ఇటే అన్నాడు రాజీవ్. మామి వస్తున్నాడేమో అన్నాడు మళ్ళీ. నవ్వింది వనజ. అంతలో కారు ఇంటి ముందాగింది. నువ్వు భోంచే, నేను వెళ్ళి కనుక్కుంటాను అని లేవబోయింది వనజ. అంతలో రాజీవ్ అని పిలిచారెవరో. అదిగో నన్నే అని వెళ్ళి తలుపు తీశాడు రామచంద్రుడు. నమస్తే బాబాయ్ అన్నాడు రాజీవ్ నవ్వుతూ. కానీ అతను నవ్వలేదు. ఇలారా రాజీవ్ అన్నాడు. అతని ముఖంలో ఉన్న గాంభీర్యానికి, లోన దాగున్న విషాదానికి ఆశ్చర్యపోతూ వెళ్ళాడు రాజీవ్. రాజీవ్, బాగా ధైర్యం తెచ్చుకో. మనమంతా మానవులం, మన చేతిలో ఏం లేదు. తలుపు చాటు నుంచి రాజీవ్ అంటూ పిలిచింది వనజ. అదిగో అమ్మగారు పిలుస్తున్నారు, నువ్వు ధైర్యంగా ఉండు. ఆమెకి ధైర్యం చెప్పు. మనిషి వ్యక్తిత్వం ఇలాంటి పరిస్థితుల్లోనే బయలుపడేది. అతను ఇంకా ఏదో చెప్పబోతుండగానే, ఇంతకీ ఏం జరిగింది బాబాయ్ అన్నాడు. అప్పుడే వనజ తలుపు తీసుకునొచ్చింది. నాన్నగారు, అతను వాక్యం పూర్తి చేయనేలేదు. ఏమండి అంటూ తలుపు తీసి టాక్సీలో వెనకవైపు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లున్న భరతపై పడిపోయింది వనజ. భూమి గుండ్రంగా తిరగకుండా అడ్డంగా తిరగబడిందా? చుక్కలు రాలుతున్నాయా? గాలి స్తంభించిపోయిందా? ఏమైంది? రాజీవ్లో చైతన్యం ఆగిపోయిందా అన్నట్టుగా అయిపోయింది. బాబు, రాజీవ్, ధైర్యం తెచ్చుకో, అమ్మని ఓదార్చు, వెళ్ళు అన్నాడు రామచంద్రుడు పూడుకుపోతున్న గొంతుకతో. కొద్దిగా చైతన్యం వచ్చింది రాజీవ్లో. ఇప్పుడు అమ్మకి ఆలమ్మన నీవే కదా. నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఇక అమ్మ గతి ఏంటి? ఆమెకి స్వాంతన కలిగించు. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టెలిగ్రామ్ ఇద్దాం. భుజం కుదిపి అడిగాడు మళ్ళీ. యాంత్రికంగా ఇంట్లోకి వెళ్ళి మామగారి అడ్రస్ ఇచ్చాడు రాజీవ్. గోరు గోరును ఏడుస్తోంది వనజ. ఆమె దుఃఖం వర్ణాతీతంగా ఉంది. అతని నుంచి ఆమెను వేరు చేసి శవాన్ని ఇంట్లోకి తెచ్చేసరికి గగనమైపోయింది. వచ్చిన తోటి ఉద్యోగులు కానీ, పై అధికారులు కానీ ఎవరూ వాళ్ళిద్దరినీ ఓదార్చలేకపోతున్నారు. టెలిగ్రామ్ అందుకున్న మౌళి వెంటనే కారులో బయలుదేరి వచ్చేసరికి దాదాపు 4 కావస్తోంది. కారు దిగుతూ ఉండగానే, బాబుగారు, జరగవలసిన పని త్వరగా జరిపించండి అన్నారెవరో. తమ్ముడొచ్చినా మరదలొచ్చినా భర్త పాదాలపై పడి నిశ్శబ్దంగా రోధిస్తున్న వనజకి ఏమీ పట్టలేదు. ఎవరి స్వాంతన వాక్యాలు ఆమె చెవికెక్కడం లేదు. ఆమె మనసు నిండా భర్త. అతన్ని ఎంతగా ఆమె ప్రేమించింది. అతనితో జీవితం పంచుకోవడానికి ఆమె ఎంత త్యాగం చేసింది, ఎన్నెన్ని కష్టాలు అనుభవించింది తెలిసిన మౌళి ఏమీ అనలేకపోయాడు. ఇంటి వెలుగు కొండెక్కింది. ఇక అంత్యక్రియలకై ప్రయత్నిస్తే తప్ప ఆమెను అతని నుంచి ఎవరూ వేరు చేయలేరు అనుకుని ఆ ప్రయత్నాల్లో ఉండిపోయాడు. తండ్రి తల వద్ద కూర్చుని ఆయన ముఖంలోకి తదేకంగా చూస్తూ దుఃఖిస్తున్న రాజీవ్ని చూసి, లే బాబు, ఇక ఇలా ఉంటే ఏం కాదు. ఎంత దుఃఖమున్నా జరిగేవన్నీ జరగవలసిందే అన్నాడు మౌళి. వనజ నుండి శవాన్ని బలవంతంగా వేరు చేసి బయటకు తీసుకెళ్లి స్నానం చేయించారు.
గోడుమని ఏడుస్తూ, నన్ను ఆయన నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఆయన్ని తీసుకెళ్ళకండి, నన్ను తీసుకెళ్ళండి. వద్దు, ఆయన నా నుంచి ఎవరూ తీసుకెళ్ళలేరు. ఆ దేవుడికి కూడా హక్కు లేదు అని ఏడుస్తూ వస్తున్న వనజని, ఇక మీరు ఆయన్ని ముట్టుకోరాదమ్మా అందో పెద్ద ముత్తైదువ. మోసుకెళ్తున్న భర్తని చూస్తూ అలాగే కుప్పలా కూలిపోయింది వనజ. ఆమెని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మూడో రోజు తెలివిలోకొచ్చిన వనజకి పరిస్థితి అంతా అర్థమైపోయింది. లేమ్మాలే, ఇంకా ఇంకా దుఃఖించి నువ్వు నా నుండి దూరం కావద్దు. నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. నాన్నగారు పోయి 3 రోజులైంది. నువ్విలా తయారయ్యావు. ఏం చెప్పనమ్మా నా స్థితి? కన్యలతో పిలుస్తున్న రాజీవ్ని అలాగే గుండెలకి పొదువుకుంటూ నిశ్శబ్దంగా రోధించసాగింది వనజ. అక్క, నీకు చెప్పేటంత వాణ్ణి కాను. పైగా మీ అనురాగం తెలిసిన నాకు నీ దుఃఖం అర్థమవుతోంది. కానీ నువ్వు రాజీవ్ కోసమైనా దుఃఖాన్ని చంపుకోవాలి. బావ ఆశయాన్ని నెరవేర్చాలి. రాజీవ్ బాగా చదువుకుని వృద్ధిలోకొచ్చి ఓ ఇంటివాడు కావాలి. నువ్విలా ఉంటే ఎలా చెప్పు? తల్లి చచ్చి మేనమామ ఉండాలంటారు. చెట్టంత మేనమామ నువ్వు ఉన్నావు. వాడికేం కొదవ బాబు. వాడిని నీ వెంట తీసుకెళ్ళు. బాగా చదివించు. ఓ ఇంటివాణ్ణి చెయ్యి. నాదేముంది? తుంగభద్ర ఇంత చోటు ఇవ్వకపోదు. అమ్మా! రాజీవ్ వేసిన కేకకి త్రుళ్ళిపడింది వనజ. ఎందుకమ్మా అంత మాటలంటావు? నన్ను బాధ పెట్టడానికి ఇంకో మార్గం తోచలేదా? నిన్ను బాధ పెడతానా బాబు? లేదు లేదు, అవన్నీ మర్చిపో బాబు అని కళ్ళు తుడుచుకుంది. రోజులు గడుస్తున్నాయి. కొంచెం పాలు, కొంచెం ఆహారం బలవంతంగా తినిపించగలుగుతున్నారు. చేయవలసిన అపర కర్మలన్నీ నిర్విఘ్నంగా జరిగిపోయాయి. మౌళి దగ్గరుండి అన్నీ సక్రమంగా చేయించాడు. అంతా అతనే ఖర్చు చేశాడు. కాదనడానికి అవునడానికి రాజీవ్కి తోచలేదు. వనజ కల్పించుకోలేదు. అన్ని పనులు ముగిసిపోయాయి. వనజ ఓ గోడవార చాప వేసుకుని తలకొంగు కప్పుకుని పడుకుంటుంది 24 గంటలు. అది నిద్ర కాదు, మెలకువ కాదు, ఒక అయోమయ అవస్థ. బ్రతిమాలగా నిష్ఠూరాలు పలకగా మధ్యాహ్నం ఏ కొంచెమో తింటుంది. రాత్రి గ్లాసు పాలు తాగుతుంది. అంతే. ఇక అందర్నీ కడపకు తీసుకెళదామని నిశ్చయించుకున్నాడు మౌళి. రేపు వెళతారనగా ఆ రోజు సాయంకాలం మౌళి, గిరిజ కలిసి లక్ష్మీనారాయణ స్వామి గుడి చూడ్డానికి బయలుదేరారు. వెంట రాజీవ్ కూడా వచ్చాడు. గుళ్ళో స్వామి దర్శనం చేసుకునొచ్చారు. గిరిజ, రాజీవ్ అక్కడే కూర్చున్నారు. మౌళి అలా బయటికి వెళ్ళొస్తానని వెళ్ళాడు. లోపల అర్చకుడు తప్ప ఎవరూ లేరు. ప్రశాంత సంధ్యా సమయం. చల్లగా గాలి వీస్తోంది. రాజీవ్ ఏమన్నట్టు చూశాడు. పాపం, మీకంత కష్టమొచ్చింది? జవాబివ్వలేదు రాజీవ్. బ్యాంకులో దాచాడా ఏమైనా? నవ్వుకున్నాడు రాజీవ్. పాపం, దాచడానికి ఏముంటుందిలే. వచ్చే సంపాదన మీ ఇద్దరికీ బొటాబొటి. అవునత్తయ్య, మీ ఇల్లు చూస్తేనే తెలుస్తుందిగా సంగతి. మరిప్పుడికెలా? ఆ భగవంతుడికే తెలుసు. భగవంతుడు ఎక్కడున్నాడు? లేనివాళ్లు తలుచుకోవడానికి, కష్టాల్లో ఉన్నవాళ్లు తమని తాము ఓదార్చుకోవడానికి, కలవాళ్లు తమ గొప్ప చూపుకోవడానికి తప్ప భగవంతుడు ఎక్కడున్నాడు రాజీవ్? నమ్మడం అవివేకం. అంతా డబ్బులోనే ఉంది. అది లేనిదే తిండి లేదు, నిద్ర లేదు. ఈ రెండూ లేనివాడికి దైవమూ లేడు, దెయ్యమూ లేదు. డబ్బుని సృష్టించలేం కదత్తయ్య. డబ్బుని పెంచగలం. కూడబెడితే కొండలవుతాయి, తరిగి తింటే రాళ్ళవుతాయి. అంతే. కష్టపడాలి, సంపాదించాలి, డబ్బొచ్చేస్తుంది, అంతే. నవ్వాడు రాజీవ్. మీకు తెలీదత్తయ్య. డబ్బు ఎందుకు వస్తుందో, ఎలా కూడుతుందో ఎవరికీ తెలీదు. కష్టపడినంత మాత్రాన డబ్బు చేకూరదు. కష్టపడితే డబ్బు సమకూరేటట్టయితే రిక్షావాళ్లు, జట్కావాళ్లు, వర్కర్లు ఎంతమంది అనుక్షణం కష్టపడుతుంటారో తెలుసా? అయినా ఎవరి దగ్గర ఓ పచ్చ నోటు కూడా ఉండదు. డబ్బుకి, సుఖాలకి లంకే. అంతేగాని కష్టానికి, ఐశ్వర్యానికి చుట్టరికం లేదు. చొక్కెదురుంది. నక్సలైట్ అవుతావా ఏం కర్మ? తీక్షణంగా చూశాడు రాజీవ్. మా అమ్మ నాన్న నన్ను క్రమశిక్షణలో పెంచారు. అడిగితే అర్థాలు చెప్పాను, కానీ నాకు ఆక్రోశం లేదు. సరే, ఇదంతా ఎందుకు గాని మరికి నీ చదువు మాటో? చదువుతాను, తప్పక చదువుతాను. అతని కంఠంలోని నిశ్చలతకి, నిర్ణయానికి నివ్వెరపోయింది గిరిజ. మళ్ళీ వెంటనే పకపకా నవ్వింది. చదువుతావా? ఇంకో నెలపోతే రోజు తిండికే ఇబ్బంది పడాలే. ఎలా చదువుతావు? బాబు, చదువు మాను, మాకు సంబంధం లేదు. కానీ మా నెత్తిని మాత్రం పడకండి మీరు. ఇహ మొహమాటం ఎందుకని అనేసింది. అత్తయ్య, అరవద్దు. నేను ప్రాక్టికల్ మనిషిని. ఇప్పటికే 1000 రూపాయల పైనే ఖర్చు పెట్టేశారు మీ మామయ్య. కష్టకాలం కదా అని నేను మౌనంగా ఉన్నాను. అది ఆసరాగా, అలుసుగా తీసుకుని మీ మామయ్య మిమ్మల్ని తీసుకుని వస్తాననగానే మీరొస్తే మా గతేం కావాలి? ఒక సంసారానికి సంసారమే వచ్చి మీద పడితే పోషించడానికి మేమేం జమీందారులం కాదు. రాసులు పోసుకుని కూర్చోలేదు. మాకు పెళ్ళిడుకొచ్చిన పిల్లుంది. చదువుకోవాల్సిన పిల్లాడున్నాడు. ఇక నీ చదువు, నీ ఐఏఎస్ హేళన చేయొద్దత్తయ్య. తప్పక నేను ఐఏఎస్ చేస్తాను.
ఇప్పుడు ఇంకా నా వయసు 20 లోపే. ఏడాదిలో బిఏ పూర్తవుతుంది. ఇంకెంత? ఆ తర్వాత 3 ఏళ్ళు చూడు. నుదురు కొట్టుకుంది గిరిజ. అయ్యో, ఈ మాత్రం లోకజ్ఞానం లేని వాళ్ళు ఐఏఎస్ అవుతే ప్రజలు ఎలా బ్రతకాలి భగవంతుడా? తినడానికి తిండి లేదు, ఐఏఎస్ అట. ఒళ్ళు మండింది రాజీవ్కి. ఆ హేళన, ఆ మాటలు అతని శాంతాన్ని చంపాయి. వస్తున్న ఆక్రోశాన్ని చంపుకుంటూ, ఇకలే అత్తయ్య, వెళదాం. ఇక్కడుంటే నీ మాటలకి మండిపోయి, నీ మాటలకి నేనేమంటానో ఏమో అన్నాడు. ఏమంటావ్? ఏమనగలవు? ఇదే నువ్వు కాకుండా ఇంకెవరైనా ఇలా ఇన్ని మాటలు అనుంటే ఏం చేసేవాణ్ణో చెప్పనా? "ఉమ్, ముక్కలు ముక్కలుగా నరికేవాణ్ణి" పొళ్ళు కొరుకుతూ అన్నాడు. రాజీవ్, అలా పిలవకండి గిరిజాదేవి గారు. మామయ్య భార్య కాబట్టి బ్రతికిపోయారు మీరు. లేకపోతే నరికి పోగులు పెట్టి కాకులకి గెద్దలకి విందు చేసేవాణ్ణి. యూ ఫూల్! దయచేసి నోరు జారకండి. అది మీకు మర్యాద కాదు, నాకు పరువు కాదు. ఇప్పుడైనా మిమ్మల్ని వదలడానికి ఇంకో కారణం ఉంది. హంతకుడిగా బ్రతకడం ఇష్టం లేక. హంతకుడినైతే కలెక్టర్నయ్యే ఛాన్స్ ఉండదు కనుక. దేవతామూర్తులాంటి నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవడం ఇష్టం లేక అని చరచరా వెళ్ళిపోయాడు రాజీవ్. స్థాణువులా నిల్చుండిపోయింది గిరిజ. మెల్లగా వెళ్లి కారులో కూర్చుని హారన్ మ్రోగించాడు. ఎవరితోనో మాట్లాడుతూ నుంచున్న మౌళి వెంటనే వచ్చేశాడు. ఇదంతా భార్యాభర్తలు కలిసి మాట్లాడుకుని చేశారా అనుకున్నాడు రాజీవ్. కాని వెంటనే మావయ్య అలాంటివాడు కాదనిపించింది. మౌళి ఎంత చెప్పినా వనజ వాళ్ల వెంట రావడానికి అంగీకరించలేదు. ఏనాడు ఆయనకు అలా వచ్చేయడం నచ్చేది కాదు. అకస్మాత్తుగా పోయినా ఆయన ఆత్మ మా మీదే ఉంటుంది. ఆయన ఆత్మకి అశాంతి కలిగించలేం. మమ్మల్ని క్షమించు మావయ్య. కొడుకు చెప్పిన మాటలే సంతోషంగా బలపరిచింది వనజ. ఎందుకిలా అంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏముంది మావయ్య, ఎవరి బ్రతుకులు వాళ్ళవే. మేం వచ్చి మీపై పడి బ్రతకడం ఎంత ఘోరం. ఎలాగైనా జీవితాలు వెళ్ళిపోతున్నాయి, కానీ గౌరవ మర్యాదలకి లోటు రాకూడదు మావయ్య. చాలా పెద్దవాడివయ్యావు బాబు. మీ మామయ్యకే పాఠాలు నేర్పుతున్నావు. బంధుత్వాల్లో గౌరవం ఏమిటి, మర్యాదలేమిటి? ఆపదలో ఉన్నారని ఆదుకుంటున్నారాయన. దానికి ఇష్టమైతే రావచ్చు, లేదా మీ ఇష్టం. అంతేగాని అంతగా మనసు నొప్పించాలా అంది గిరిజ. ఎంత లౌకికం అనుకున్నాడు రాజీవ్. క్షమించండి అత్తయ్య, నేనెవరిని బాధ పెట్టాలనుకోలేదు. నా మనసులోని మాట చెప్పానంతే. మౌళి మాట్లాడలేదు. మొదటి నుంచి మీరంతా ఇంతే. అయితే మీ ఇష్టం. కానీ ఏ ఇబ్బందుల్లో ఉన్నా మీ మామయ్యని మరిచిపోవద్దు. మిమ్మల్ని మరిచిపోవాలనుకున్నా మరిచిపోయినా మొన్న టెలిగ్రామ్ ఇచ్చేవాణ్ణా మావయ్య. ఆపద ముక్కులు వాడివి నువ్వు. నిన్నెప్పుడూ గుర్తించుకుంటాను. సరే, మేం వెళ్ళొస్తాం. మంచిది మావయ్య, మమ్మల్ని మర్చిపోవద్దండి. వెళ్ళొస్తాం వదినా, వెళ్ళొస్తాం అక్కయ్య అని వెళ్ళి కారులో కూర్చున్నారు మౌళి, గిరిజ. మావయ్య, కారు కదలబోతున్నదల్లా ఆగింది. మౌళి దగ్గరగా వచ్చి ఒక కవరిచ్చాడు రాజీవ్. కవరు చించి చూసిన మౌళి ముఖం ఆశ్చర్య అవమానాలతో కందిపోయింది. రాజీవ్, నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అన్నాడు బాధగా. క్షమించండి మావయ్య, మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను. మీ మనసు నాకు తెలుసు, నా మనసు మీకు తెలుసు. కానీ మీ మంచితనాన్ని, అనురాగాన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశమే నాకు లేదు. ఈ డబ్బు నేను ఎప్పుడు తిరిగి ఇవ్వగలను నాకే తెలియదు. కానీ తప్పకుండా మీ డబ్బు తిరిగి ఇవ్వగలను. అంతవరకు ఇది ఉండని. 100 మాటల కన్నా ఒక రాత మేలు. జవాబు చెప్పడానికి ఏమీ తోచలేదు మౌళికి. ఆల్ రైట్, నీ మనసు ఎందుకు నొప్పించాలి? అలాగే కాని అన్నాడు భుజం తడుతూ. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను మన్నించు మావయ్య, ప్రార్థించాడు మనసులో, కదులుతున్న కారుని చూస్తూ.